సామ్రాజ్యవాదం నశించాలని వామపక్షాలు ప్రజా సంఘాలు అమలాపురం గడియార స్తంభం వద్ద ఆందోళనకు దిగాయి. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఆయిల్ కంపెనీల మీద పెత్తనం కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఐబీ అన్నారు. యుద్ధాన్ని తక్షణం ఆపకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. భారత ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రధాని మోడీ అమెరికాకు అనుగుణంగా వ్యవహరించడం నష్టదాయకమన్నారు. ఈరోజు ప్రపంచ రాజకీయాలు, యుద్ధ పరిణామాలు ప్రపంచ ప్రజలని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. నేను అధికారంకి వస్తే 2 యుద్ధాలు ఆపుతానని చెప్పి అన్నటువంటి ట్రంప్ 6 యుద్ధాలకు పెంచేశాడు. ఈ రోజున పాలస్తీనా ఆధిపత్యం కోసం, అలాగే గ్రేటర్ ఇజ్రాయెల్ విస్తరణ కోసం తహతహలాడుతున్న యుద్ధ పిపాసి నెతన్యాహు, తనకి మద్దతునిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాది ట్రంప్, వీళ్ళిద్దరూ కలిసి ఈ రోజున ఇరాన్ మీద చాలా అన్యాయంగా, అక్రమంగా ఈ రోజున యుద్ధానికి పరితెగించారని చెప్పి చెప్పదలిచింది. ఈ రోజున ఈ యుద్ధం ఆపాలి, శాంతి కావాలి అని చెప్పి కోట్ల కొలది పీడితులు ఎలుగెత్తి చాడుతున్నారు. ఈవేళ గల్ఫ్ దేశాలలో భారతదేశానికి సంబంధించి 1 కోటి మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క జీతాలు ఈ భారతదేశ విదేశ మారక ద్రవ్య నిల్వలకి తోడ్పడుతున్నాయి. వాళ్ళు మా భవితవ్యం ఏమిటని చెప్పి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అరబ్ దేశాలలో అమెరికా అమెరికా యొక్క సైన్యం ఆ రకంగా వేలునుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ మీద ఈ దాడి చేయటం అనేటువంటిది మన దేశం మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణం ఆపాలని చెప్పి ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నప్పుడు అమెరికా ప్రపంచ పోలీస్ గా వ్యవహారం చేస్తూ ఉంది. ప్రపంచ పెద్దన్నగా ప్రకటించుకుని ఈరోజు ప్రపంచ దేశాల పైన యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధం తక్షణం ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యుద్ధం పేరుతో అంటే ప్రధానంగా చూసుకున్నప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయనేటువంటి షాకు చూపుతూ ఈరోజు ఇరాన్ పై చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి యుద్ధం తక్షణం ఆపాలి. వందలాది మంది పసిపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో తక్షణం యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మోడీ మౌనం వీడాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఈరోజు అంతర్గతంగా ఈరోజు అమెరికాతో సెయిల్ అవుతూ మన దేశ సార్వభౌమాధికారాన్ని తీసుకెళ్లి అమెరికా ముందు మోకరిల్లి మన దేశాన్ని తాకాటు పెట్టినటువంటి మోడీ మౌనం వీడాలి. ఇరాన్ పై యుద్ధంలో అమెరికాతో చేతులు కలిపి ఇజ్రాయెల్కి సహకారం అందించి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నటువంటి మోడీ వైఖరిని కూడా తక్షణం వెనక తీసుకోవాలని చెప్పి